అందుకని సమస్య ఏమిటంటే తుది మెరుగుల వేళ తున్కలయ్యడు బొమ్మలు అతికించుట సమస్య అజుని సతికి. బ్రహ్మకు కూడా సమస్య ఏమిటంటే బొమ్మంతా తయారు చేస్తాడు, బొమ్మను చేసి ప్రాణము పోసి అని చెప్పి ఈ ప్రాణం తయారు చేస్తే ఆ చివరిలో కాలో చెయ్యో విరిగిపోతుంది. పుట్టిన బిడ్డ 7వ నెలలో బయటపడతాడు, ఉండవలసిన అవయవాలు ఉండవు. ఇది పెద్ద సమస్య. జీవితాంతం వాడిని తల్లిదండ్రులు సాకుతూ ఉండాలి. వీళ్ళకి శిక్ష, వాడికి శిక్ష. తుది మెరుగుల వేళ తుంకలయ్యడు బొమ్మలు అతికించుట సమస్య అజుని సతికి. నిషిద్ధాక్షరి అంటే అడ్డుకోవడం కదా. బయటపడగనీని బ్రహ్మ ముందటి పండ్లు ఘన నిషిద్ధాక్షరి ప్రణవసుకి. ప్రతిదానికి సరస్వతికైనా మాట రావాలి. అన్నిటికీ సరస్వతికి వేయకూడదు. అది పాఠం చెప్పే మాస్టర్ చేసి చెప్పిన అవధానం చేయకూడదు. అలాగా వారి విశేషం మార్చాలి. అంచేత ఇందాకేమో అజుని సతికి అన్నాం, ఇప్పుడు ప్రణవసుఖికి అన్నాం. 8 బిరుదులు వస్తాయి. చిలుక ప్రణవమే, ఆవిడ సుఖాలాపన చేస్తే ప్రణవమే ఉంటుంది. ప్రణవసుఖికి ఆవిడకి నిషేధం ఏమిటంటే ఈవిడ ఎక్కడుంది? బ్రహ్మదేవుడు నాలుక మీద ఉంది. ఈయన ముందు పడి ఇలా మోసుకుని కూర్చుంటాడు. సృష్టి చేసేవాడు నోరు మోసుకునే ఉండాలి. మాట్లాడుతూ ఎవడూ సృష్టి చేయడు. అందుకని మాట్లాడకపోతే పెదవులు కదలవు. ఆవిడ బయటికి రావడానికి లేదు. అదే నిషిద్ధాక్షరి. బయటపడగనీని బ్రహ్మ ముందటి పండ్లు ఘన నిషిద్ధాక్షరి ప్రణవసుకి. దత్తపదాలు ఏదో మ్యారేజీ, బ్యారేజీ, గ్యారేజీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తారు. ఇంగ్లీషు పదాలు ఇస్తున్నారు, దిక్కుమాలిన పదాలు అన్నీ ఇస్తున్నారు. దాన్ని పెట్టుకెళ్ళి రామాయణంలో పెట్టమంటారు, భారతంలో పెట్టమంటారు. రాముడు అయితే చచ్చి ఊరుకుంటాడు ఈ మాట వింటే, నా కథను పాడు చేయగల బాబు అని. కానీ మాకది తప్పదు. కానీ బ్రహ్మదేవుడు దాంట్లో దత్తపదాలంటే పదాలే కాదండి, పాదాలు కూడా పదాలేగా. ఆయన కాళ్ళు లాగేట. నాకు వచ్చిన ఆలోచన అది. ఎందుకు కాళ్ళు లాగుతాయి? తిమ్మి బమ్మి నిజేయ తిమ్మిరెక్కిన కాళ్ళు, తిమ్మి బమ్మి నిజేయ తిమ్మిరెక్కిన కాళ్ళు దత్తపాదములు ధాత సతికి. సృష్టిలో తిమ్మిని తిమ్మిని చేసి సరస్వతి కాళ్ళులాగే అంటాడు. ఎవరు నొక్కుతారు? భార్య కాకపోతే. అప్పట్లో నొక్కేవారు, ఇప్పుడు మానేశారు, అది వేరే విషయం. ఇప్పుడు పీక నొక్కుతున్నారు కూడా. నమశివాయ. అందుకని పాపం కాళ్ళు జాపుతాడు. ఎవరు నొక్కుతారండి? ఆవిడే కదా. అదే దత్తపాదం ఆవిడికి. తిమ్మి బమ్మి నిజేయ తిమ్మిరెక్కిన కాళ్ళు దత్తపాదములు ధాత సతికి.